HCL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నారు కదా, మా ఇంటి బంగారంలో, అంటే బంగారం అంటే ఇంట్లో చాలా రకరకాల ఆభరణాలు ఉంటాయి కదా, ఆవిడ వన్ ఆఫ్ ద ఆర్నమెంట్ అన్నమాట సినిమాకి. సో మరి ఆవిడ ముక్కు పుడక, గోల్డ్ రింగా, లేకపోతే పాపిడి బిల్ల, ఆవిడకే తెలియాలి కానీ, బట్ త్రూ అవుట్ ద ఫిల్మ్ సమంత గారి తర్వాత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నది, సమంత గారితో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నది ఆవిడకి మాత్రమే. ఆవిడే మంజుష గారు. సో మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఆవిడని ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలో అవుతూ ఉంటారేమో. సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చినందుకు నాకు తెలిసి చాలా మంది అభినందిస్తూ ఉంటారు. సో మనం కూడా అభినందిద్దాం. హాయ్ మంజుష గారు. హాయ్ అండి. సో లెట్స్ కమాన్. లెట్స్ కమాన్. కమాన్ కొంచెం ఏదో ఏఎన్ఆర్ గారి స్టైల్లో అన్నట్టు అన్నారు. ఏదైనా ఓల్డ్ రిఫరెన్స్ ఉందా దానికి? యా ఉన్నదండి. అంటే అందరూ క్యాచ్ చేశారో లేదో నాకు తెలియదు గానీ మీరైతే బాగా క్యాచ్ చేశారు. కొంచెం ఆయన కరెక్టేనా గారు నేను చెప్పింది అయితే? ఎన్ఆర్ గారు ఇచ్చానండి. నైస్ నైస్. సో మీకు ఐ మీన్ మీరు చాలా ఓన్ చేసుకున్నారు సినిమాని. నాకు అర్థమైంది ఏంటంటే, ఆ స్క్రిప్ట్ ని చాలా ఓన్ చేసుకున్నారు, డైలాగ్స్ ని చాలా ఓన్ చేసుకున్నారు. మీకున్న బలమే మీ బాడీ లాంగ్వేజ్ గానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ గానీ. సో చాలా దాన్ని క్యాష్ చేసుకున్నారు కరెక్ట్ గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా. సో ఫస్ట్లీ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ముందే ఈ మాట అడుగుతున్నాను. లైక్ ఆల్రెడీ బంగారం లాంటి ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ ఇయర్ ఎండ్ కి ఇంకొక బంగారం ఇంట్లోకి వస్తుందని చెప్పి మేము విన్నాం. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ వేశారు, కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత అండ్ రాజ్ దంపతులకు శుభాకాంక్షలు అని చెప్పి. సో ఇంట్లోకి కొత్త మెంబర్ వస్తున్నారు అని చెప్పి బయట విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈవెన్ నందిని రెడ్డి గారు కూడా కన్ఫర్మ్ చేశారని చెప్పి అంటున్నారు. వాళ్ళ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు కానీ. సో ఒకవేళ ఇది న్యూస్ మీరు వింటే సమంత గారి నుంచి కానీ ఎవరి నుంచి కానీ, వాట్ మీ మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంటుందండి అంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. యాక్చువల్లీ గారు సెటిల్ అయ్యారు, మొత్తం ప్రొడక్షన్ లో కూడా వచ్చారు. యునో బిగ్ యాక్ట్రెస్ ఇండస్ట్రీలో. సో నౌ షీస్ మ్యారీడ్ అండ్ షీ జస్ట్ సెట్ అప్ అ ఫ్యామిలీ. ఐ మీన్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ ఫర్ హర్ అండి. ఇట్స్ అ గుడ్ న్యూస్. సో నేను విన్నాను, అంటే టిక్ టాక్ లో ప్రైవేట్ అకౌంట్ ఉండేది, ఇన్స్టాకి వచ్చిన తర్వాత కూడా పబ్లిక్ చేయడానికి కొంచెం ఆలోచించాను అని చెప్పి. అవునండి, అవును. సో ఈ రోజు చెప్పండి. ఇనిషియల్ గా ఉండేదండి, టిక్ టాక్ లో చేశాను నేను. కాకపోతే అది ఎప్పుడు కొంచెం భయపడేదాన్ని. సోషల్ మీడియాలో మీరు స్టార్టింగ్ లో చూస్తుంటే ఇష్టం వచ్చినట్టు ఉండేదండి కామెంట్స్ పెట్టడం కానీ, ఇప్పుడు కూడా ఉంది. కానీ ఏంటి ఇలా ఉంది అన్న ఒక భయం ఉండేది. అందుకని నేను పబ్లిక్ చేయలేదు ఎప్పుడు. ఇన్స్టాగ్రామ్ అప్పుడు కూడా నేను అలానే పబ్లిక్ చేయకుండా ఉంటే ఇంకా ఫ్యామిలీలో చెప్పారు. హస్బెండ్ కూడా, ఎందుకు టాలెంట్ ఉంది కదా, మంచి రీల్స్ చేస్తున్నావు, ఇట్స్ ఓకే, యూ కెన్ గో విత్ ఇట్ అని. అప్పుడు ఇంకా ఆలోచించుకొని పబ్లిక్ చేశాను. సో ఈ రోజు ఆ ఒక పబ్లిక్ చేసిన ఒక ఆప్షన్ వల్ల అవకాశం వెతుక్కుంటూ ఇంటికి వచ్చింది. అవునండి. ఐ మీన్ ఇన్‌స్టాలో చేయడం వల్లే అవకాశం వచ్చింది. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అండ్ మోర్ ఓవర్, మామూలుగా మనం ఈ మధ్య సినిమాలు తీసిన తర్వాత ఆడియన్స్ చూస్తారా లేదా అనే టెన్షన్ ఉంటది ప్రతి ఒక్కరికి, మేకర్ కి. బట్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సెలబ్రిటీలు కూడా చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు అని మీకు నందిని గారు నుంచి నేను ఫాలో అవుతానని వచ్చినప్పుడు అనిపించింది కదా, సెలబ్రిటీలు కూడా మీ ఇన్స్టా రీల్స్ చూస్తున్నారని? వచ్చింది. ఎందుకంటే మనం రీల్స్ చేసి పోస్ట్ చేసినప్పుడు లైక్స్ వస్తాయి గదా! లైక్స్ వచ్చినప్పుడు నందిని గారు లైక్ చేశారు, హర్ష గారు లైక్ చేశారు, మరి చార్మి గారు, ప్రగతి గారు, ఇట్లా కొంతమంది చేస్తున్నారండి. కాకపోతే నాకు ఎప్పుడు చేసింది లేదు. హర్ష గారు చేశారు, ప్రగతి గారు చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత శ్రీనివాస్ అవసరాల గారు, ఇట్లా కొంతమంది మెసేజెస్ చేశారు. కొంతమంది ఫాలో అవుతున్నారు, లైక్ చేస్తున్నారు, ఏం మాట్లాడేవాళ్ళు కాదు. నిజం ఫ్రాంక్ గా చెప్పాలంటే నందిని గారు లైక్ చేసేవారు, ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. సో ఈ ఆఫర్ వచ్చి ఒక 3 మంత్స్ ముందర ఊరికే అనుకున్నాం. మ్యామ్ ఎప్పటి నుంచో, లైక్ ఆవిడ ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్, ఈ ఆఫర్ వచ్చే 3 ఇయర్స్ ముందు నుంచి కూడా ఫాలో అవుతున్నట్టున్నారు. సో నేనెప్పుడు అంటే నేను ఏమని మాట్లాడాలి మ్యామ్‌తో, నాకు ఐయామ్ యాక్చువల్లీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్. కానీ ఎట్లా ఎళ్లి అప్రోచ్ అవ్వాలి, బాగోదు కదా! ఎళ్లి మ్యామ్ మీరు నాకు చూస్తున్నారా? నేను ఇలా చేస్తున్నానంటే బాగోదు కాబట్టి నేను కామ్‌గానే ఉండేదాన్ని. సో ఊరికే ర్యాండమ్‌గా అనుకున్నాం ఇంట్లో, ఏదైనా లేడీ డైరెక్టర్ మూవీ పడితే ఫస్ట్ మూవీ బావుంటుంది గదా, ఇట్లా ఎవరైనా వస్తే బావుంటుంది కదా అని ఊరికే అనుకున్నాం. మేనిఫెస్టేషన్ అండి యాక్చువల్‌గా. అలా 3 మంత్స్‌కి ఆవిడ దగ్గర నుంచి కాల్ రావడం అనేది ఇప్పటికి నాకు ఒక వండర్ లాగే ఉంటుంది. సో సూపర్. సో నైస్, సూపర్ నైస్. సో హ్యాపీ ఫర్ యూ అండి.
సీరియస్లీ. థ్యాంక్ యూ. సీరియస్లీ. థ్యాంక్ యూ. మీరు అడ్రెస్ థ్యాంక్ యూ సో మచ్. మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది. ప్రెజెంట్ అడ్రెస్, అవునండి. కరెంట్ అడ్రెస్. అవును. అవును. అదే ప్లాన్స్‌లో ఉన్నానండి. యాహ్! సో, కానీ మంచి బ్యాగ్, లగేజ్ అదే లగేజ్ బ్యాగ్, బ్రీఫ్ కేస్ ఇవన్నీ కొనుక్కున్నారా? ఉన్నాయండి. ఉన్నాయి. యాహ్! 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 వెయిటింగ్ ఫర్ ప్రెజెంట్ యువర్ అరైవల్. అరైవల్ ఇయర్. మీరెప్పుడొస్తారా అని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. బట్ సూపర్ అండి. అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా ఎంత స్క్రీన్ టైమ్ మొత్తం సమంత గారి తర్వాత నాకు తెలిసి నేను బిలీవ్ చేస్తుంది ఏంటంటే మోస్ట్ స్క్రీన్ టైమ్ మీకే ఉంది. సమంత గారితో స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉన్నది మీకే. స్క్రీన్ టైమ్‌లో ఎక్కువ కనిపించేది మీరే. అవునండి. అవును. అంటే క్యారెక్టర్ అలా డిజైన్ చేశారండి. అంటే హ్మ్. ఆడిషన్ తీసుకుంటున్న టైంలో నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నందిని గారు ఇట్లాగా రాజ్ సార్ అడుగుతున్నారు మీ ఆడిషన్. నాకవసరం లేదు అనన్నారు. అక్కడే చాలా పెద్ద అచీవ్‌మెంట్‌గా ఫీల్ అయ్యాను నేను. ఏంటి మ్యామ్ నాకవసరం లేదంటున్నారు ఆడిషన్. అంత కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. అంత ట్రస్ట్ పెట్టి నన్ను అడుగుతున్నారు. ఐ హావ్ టు గివ్ మై బెస్ట్ అని మైండ్‌లో తిరుగుతోంది. అండ్ హ్మ్. రాజ్ సార్‌కి చూపించాలి అనంటే అప్పుడు నేను ఓకే మ్యామ్ అన్నా. నేను యాక్చువల్‌గా ఫ్రాంక్‌గా చెప్పాలంటే కొంచెం ఆ భయం అది వదిలేసి నార్మల్‌గా చేసి పంపించేద్దామని డిసైడే చేశానండి. అయితే హ్మ్. నేను కొంచెం సూర్యకాంతం గారివి, ఛాయాదేవి గారివి ఎక్కువ చేస్తాను గదా! సో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ టోన్ గాని కొంచెం హై పిచ్‌లో ఉంటుంది. మీరు పాత మూవీస్‌లో చూస్తే ఏంటే అని ఎళ్ళిపోతుంది. అదొక కైండ్‌లో హ్మ్. ఎళ్ళిపోతుంది. సో, నేను ఆవిడిచ్చిన క్యారెక్టర్ పరంగా కూడా కొంచెం లౌడ్‌గా ఎళ్తోంది నాది. మ్యామ్ అన్నారు, "నువ్వు చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. నువ్వెప్పుడు కొంచెం దిగులుగా ఉంటావు, సపోర్ట్ చేస్తూ ఉంటావు ఫ్రెండ్‌కి. ఆ మోడ్ తీసుకురా" అన్నారు. సో, ఒక 2 సార్లు చేసిన తర్వాత థర్డ్ టైమ్‌కి షీ వాస్ ఆల్ హ్యాపీ. ఇంకా అది తీసుకెళ్ళి సార్‌కి చూపించారు. సమంత గారికి కూడా హ్మ్. చూపించారు. హ్మ్. వాళ్ళు ఓకే వితిన్ 1 వీక్ యూ హావ్ టు ట్రావెల్ ఇట్లా 'కిరణ్మయి' రోల్‌కి మీరు సెలెక్ట్ అయ్యారు. ఇట్స్ ఎ ఫుల్ లెంగ్త్ రోల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అని చెప్పారు. ఫుల్ హ్మ్. లెంగ్త్ రోల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అంటున్నారేంటి? ఇది నిజమేనా? అని చెప్పి ఆ లైన్‌ని నేను చదువుతూనే ఉన్నానండి ఒక 4, 5 టైమ్స్. సో, ఫ్యామిలీకి చూపిస్తే అవును ఫుల్ లెంగ్త్ రోల్ అని చెప్తున్నారు. మూవీ అంతా ఉంటావు అంటున్నారు. మంచిదే గదా! అన్నారు. ఇంకా నేను హ్మ్. ఐ కుడెంట్ స్టాప్ మై హ్యాపీనెస్. ఐ వాస్ ఓవర్‌వెల్మ్డ్ యాక్చువల్లీ చెప్పాలంటే. హ్మ్. ఓకే అని చెప్పి నేను ఇమ్మీడియేట్‌లీ ఒక 4, 5 డేస్‌లోనే ఐ ట్రావెల్డ్ అండి ఇండియాకి. హ్మ్. యాహ్! 4, 5 డేస్. లిటరల్లీ మీరు 'సూర్యకాంతం' గారి రీల్స్ మెన్షన్ చేసారు గాబట్టి, 'సూర్యకాంతం' గారి రీల్స్‌కి ఆ మేకోవర్ అవుతది కదా మీది. మేకోవర్ అయిన తర్వాత 'సూర్యకాంతం' గారు మనవరాలంటే నమ్మేయొచ్చు. అలా ఉంటారు ఆ అవును. పోలికలు అవి. అవునవునండి. అవును. చెప్పారా మీకు చాలా మంది ఇలాగా? ఆ! చెప్పారండి. చెప్పారు. అమ్మ! ఏం అంటే పోలికలు అలా ఉంటాయి. అవును. మా ఇంట్లో మా అమ్మమ్మ, మా నాయనమ్మ వాళ్ళు గూడా కొంచెం అదే టైప్‌లో ఉంటారు. వాళ్ళ భాష హ్మ్. దగ్గర నుంచి, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి. ఇన్‌ఫాక్ట్ కొంచెం పోలికలు గూడా అట్లనే కలుస్తూ ఉంటాయి. ప్రాబబ్లీ ఆ జీన్స్ వచ్చాయనుకుంటా. హ్మ్. మాట్లాడే తీరు అది నేనింకా ఆ గెటప్ ఏసుకుంటే కొంచెం అట్లనే కనిపిస్తాను అని అంటారు. కాకపోతే హ్మ్. ఆవిడ ఇంకా చాలా అందంగా ఉంటారు. దో షీ ఈస్ ఓవర్ వెయిట్ అండ్ ఆల్. ఓహ్! సో, ఐ కాంట్ ఓకే. కంపేర్ యాహ్! అవునండి. షీ ఈస్ యాహ్! బ్యూటిఫుల్. యాహ్! అంటే యాహ్! యాహ్! మీరంటే ఇనిషియల్ అంటే మన అడ్మిరేషన్ ఆవిడని ఇంకా అందంగా చూపించేది యాక్చువల్లీ. యాహ్! సో, ట్రై చేసేదాన్నండి. చాలా వరకు మ్యాచ్ చేయడానికి నేను ట్రై చేసుకునేదాన్ని. విత్ ద అటైర్ అండ్ ఆల్. అందుకే చాలా మంది గుర్తుపట్టారు నన్ను బయట. ఇప్పుడు మీరు నన్ను ఇలా చూస్తే సూర్యకాంతం అంటే హ్మ్. మీరు పోల్చుకోలేరు. బికాస్ ఆ టైప్‌లో రెడీ అయ్యాను కాబట్టి, ఓహ్! మీరా చేసింది అని అడుగుతున్నారు. ఓహ్ గాడ్! అంటే వీళ్ళెవరు గుర్తుపట్టట్లేదనమాట నన్ను. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు మీరు మూవీలో నన్ను చూసి ఇటు బయట చూసినా ఎలా యాహ్! గుర్తుపట్టరు. 'కిరణ్మయి'తో కూడా దట్ కంపేర్ చేయలేకపోతున్నాం ఈ లుక్‌ని. అదే చెప్తున్నాను. ఇట్స్ ఎంటైర్‌లీ డిఫరెంట్. మ్యామ్ ఏంటంటే, "నందిని మ్యామ్ నువ్వు చాలా ఇన్నోసెంట్ కనిపించాలి. విలేజ్ నుంచొచ్చావు. నీకేం తెలీదు. వంటలు, ముగ్గులు ఇవి తప్ప. 80స్ లుక్ అనేది మనకి కావాలి. చాలా నేచురల్‌గా ఉండాలి. సో, నేను ఇలాగే చూడదలుచుకున్నాను" అని చెప్పి డిజైన్ చేశారు. హ్మ్. యాహ్! యాహ్! అంటే మోర్ ఓవర్ మీ సమంత గారితో మీకుండే ఆ లీనియన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి చైల్డ్‌హుడ్ నుంచి. దట్టు ఐ మీన్ ఒకరికొకరు అన్నట్టున్నారు అనాథాశ్రమంలో గాని, ఆ స్టోరీ మొత్తం చూసుకుంటే క్యారెక్టర్ ఆర్క్ అంతా చూసుకుంటే. అలాంటి పర్సన్ అవునండి. సో, ఈమె ఏంటి అని చెప్పి చాలా లీనియన్స్ ఉంటది. మీరు ఆ సెట్స్‌లో లీనియన్స్ తీసుకోవడం విషయంలో ఎక్కడన్నా కొంచెం జంకారా? అంటే షాట్ అనగానే ఐ మీన్ యాక్షన్ అనగానే దానిలోకెళ్ళిపోవాలి. అవసరమైతే ఇలా కొట్టడం, భుజం తట్టడం ఇలాంటియన్నీ ఉంటాయి గదా! చేతులేయడం. ఉన్నాయి. అవును. ఎక్కడైనా అవును. కొంచెం ఏమన్నా కొంచెం భయపడ్డారా? ఇంత ఎక్కువ లీనియన్స్ తీసుకోవాలి కదా! వెస్ట్ ఫ్రెండ్ లీనియన్స్. ఇనీషియల్‌గా భయపడ్డానండి. బిగినింగ్‌లో కొంచెం ట్రయల్ షూట్ అప్పుడు ఫస్ట్ 1, 2 డేస్ అప్పుడు కొంచెం ఇటు అటుగా ఉన్నాను గానీ, క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయాను. ఎందుకంటే అంత కంఫర్టబుల్ ఫీల్ చేయించారు. సమంత హ్మ్. గారు గాని, రాజ్ గారు గాని, నందిని గారు గాని. సమంత గారిలో గొప్పతనం ఏంటంటే అండి, ఆవిడ
చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. అరే! నేను పక్కనున్నాను. నేనొక యాక్ట్రెస్. నేను పెద్ద యాక్ట్రెస్. నీతో ఏంటి? అట్లా ఉండనే ఉండదు. ఆవిడ మీద చెయ్యేసి క్యాజుయల్‌గా వేరే యాక్టర్స్‌తో చేసినట్టుగానే చేసేసారు. ఇన్‌ఫాక్ట్ నేనే లోపలున్నా గానీ, ఓహ్! లేదు క్యారెక్టర్ పండాలి గాబట్టి నేను కూడా కొంచెం ఆవిడ కళ్ళలోకి చూసేదాన్ని గాదు. ఫేస్ ఇలా ఉన్నా సరే చూసేదాన్ని గాదు. గమ్మున కొంచెం ఆ ఫీలింగ్ ఒస్తుంది గదా! అని. బట్ హ్మ్. అది బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని నేను యాక్ట్ చేసేసేదాన్ని. అండ్ హ్మ్. షార్ట్ అయిన వెంటనే గూడా చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. "యూ కిల్డ్ ఇట్. యూ నెయిల్డ్ ఇట్. చాలా బా చేశారు" హ్మ్. అని చెప్పేవారు. ఎవ్రీ షాట్‌కి చెప్పారండి ఆవిడ. నేనసలు అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దట్ కమింగ్ ఫ్రమ్ హర్. అంత వెల్ నోన్ యాక్ట్రెస్, అంత స్టేజ్‌లో సూపర్ స్టార్ ఆవిడ. ఆహ్, నేనింకా డెబ్యూ మూవీ చేస్తున్నాను. ఆవిడ దిగొచ్చి "యూ నెయిల్డ్ ఇట్. అసలు నా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు మన షార్ట్స్ హ్మ్. చూపించాను" అని అంటున్నారు. సో, అప్పుడే యాక్చువల్లీ మంచి అప్లాజ్ వచ్చింది ఆవిడ దగ్గర నుంచి. సో, అది చూసి రాజ్ సార్ ఇంకొన్ని సీన్స్ యాడ్ చేశారు. అనుకున్న దానికంటే. అప్పుడు మార్కెట్‌లో కొంచెం వాక్ చేస్తూ సీన్ గాని అవన్నీ గూడా కొంచెం ఆయన యాడ్ చేశారు. హ్మ్. ఇట్ వాస్ ఫన్ అండి. అసల ఆ ఫీల్ హ్మ్. చేయించలేదు. బట్ ఎవ్రీ టైమ్ ఇంకో షాట్ నడుస్తుందంటే ఆ భయం లోపల తిరుగుతూనే ఉంటుంది. హ్మ్. బట్ ఎండ్ ఆఫ్ ద మూవీ ఇట్ వాస్ ఆల్ గుడ్. ఇంకా అలవాటు పడిపోయాము. సో, ఆవిడ ఫన్ జనరేట్ చేసేవాళ్ళు. క్లైమాక్స్ సీన్‌లో కూడా గవిరెడ్డి గారు, నేను, సమంత గారిది ఎక్కువ నడుస్తుంది మీరు అబ్జర్వ్ హ్మ్. చేసుంటే. హ్మ్. సో, మీరు తిరిగి ఆహ్, రావడం. అవును. సో, హ్మ్. అది కొంచెం క్యూట్‌గా ఉండాలి అని చెప్పి నేనలా రావడం. ఆయన కొంచెం ఇలా డ్రాగ్ చేసుకుంటూ రావడం మోకాళ్ళ పైన హ్మ్. అని ఆ సీన్ చాలా ఫన్ ఎంజాయ్ చేసామండి. యాక్చువల్లీ చాలా మంది అలసిపోయాం మేము ఆ టైంకి. హ్మ్. హ్మ్. అయితే ఇదంతా కాదు అందరిని ఏసేద్దాము, అందరిని కాల్చి పడేద్దాం. ఇద్దరం ఇలా మా ఇంటి బంగారాలు మేమే అని చెప్పి ఒక ఎండ్ కార్డ్ ఇచ్చేద్దాము అని చెప్పి అట్లాంటిది హ్మ్. క్యూట్ ఫన్ అంతా చేసేవారు సమంత గారు. హ్మ్. అందరిని కాల్చేస్తే ఏముంది ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కాల్చేసి నేనే బంగారం అన్నది పెట్టేద్దాం అన్నారు. యాహ్! అంటే మీరు సో ఆ డెడ్ బాడీని లాక్కొచ్చి ఇలా పెట్టినప్పుడు దాని మీదే పడుకుంటారు ఇలా ఫస్ట్. రియలైజ్ అవ్వకుండా అలిసిపోయి ఉంటారు కదా! పడుకుంటారు. తర్వాత అర్రే! అని చెప్పి భయపడతారు. అవును. అదే. చాలా చిన్న చిన్న మినిమల్ చిన్న చిన్నవుంటాయి కదా! వాటిలో కూడా మీరు చాలా నెయిల్డ్ ఇట్ అన్నమాట. యూ నెయిల్డ్ ఇట్ సీరియస్‌లీ. థాంక్ యూ అండి. థాంక్ యూ. ఆడియన్స్‌గా మేము కూడా చెప్తున్నామండి. చించేసారు మీరు. ఓహో! థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. యాహ్! 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 నైస్. వెరీ నైస్. సో, ఐ మీన్ మీకు మొత్తం నాకు తెలిసి ఒక 5 మంత్స్ దాటి ఉన్నారని చెప్పారు. మీరు లాస్ట్ అవునండి. 7 ఇంటర్వ్యూస్‌లో గాని, వీటిలో గాని. 7 అవును. మంత్స్ అవును. ఉన్నారని చెప్పారు. సో, ఈ అవును. వర్కింగ్ డేస్ మొత్తంలో మీకు బాగా స్పెషల్ మూమెంట్ ఏదైనా ఒక గోల్డెన్ మూమెంట్ ఉందా? అంటే ఎప్పటికి ఒక 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా గుర్తుండిపోయేలా విత్ సమంత గారు. విత్ సమంత గారు షూట్ కంటే అండి మేము అక్టోబర్ 2 సమంత గారింట్లో ముహూర్తం షాట్ ప్లాన్ జేశారు. అప్పుడు హ్మ్. ఫస్ట్ టైమ్ ఆవిడని కలిసాను నేను. అది నేనెప్పటికీ మర్చిపోలేనండి. అంటే ప్రత్యేకించి ఆవిడ ఇంటికెళ్ళడం, ఆవిడని కలవడం, ఆవిడతో పాటు లంచ్ చేయడం ఇవన్నీ గూడా చాలా స్పెషల్ మూమెంట్స్ ఫర్ మీ. ఫస్ట్ హ్మ్. టైమ్ ఆవిడొచ్చిన వెంటనే ఆవిడ గుర్తుపట్టలేదు. ఎందుకంటే వీడియోలో మళ్ళీ రెడీ అయ్యి నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు ఒకలా ఉన్నా బయట ఓహ్! ఈస్ దట్ యూ? ఐ డిడ్ంట్ రికగ్నైజ్ యూ అని చెప్పి ఆవిడ హగ్ చేసుకున్నారు. దట్స్ ఎ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. అండ్ హ్మ్. సేమ్ గోస్ విత్ నందిని గారు కూడా. నేను ఆఫీస్‌కెళ్ళి ఆవిడ స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైమ్ ఆవిడకి షేక్ హ్యాండ్ ఇవ్వడం అది నాకు ఇట్స్ ఎ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. ఈ 2 నేనెప్పటికీ మర్చిపోలేను. మోర్ థాన్ షూట్. హ్మ్. ఆ! అండ్ నైస్. ఇంకొకటి 'గుల్షన్ దేవయ్య' గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఫర్ హిస్ సటిల్ యాక్టింగ్. ఎందుకంటే మీరు హ్మ్. అబ్జర్వ్ చేస్తే ఆయన ఒక రకంగా జీవిస్తున్నట్టుగానే ఉంటుంది ఆయన యాక్ట్ చేస్తున్నట్టే. హ్మ్. ఆహ్, నిజంగానే మీరు నక్సలైటా అన్న టైప్‌లోనే ఉంటారాయన. మీరు ఆ హ్మ్. పాత్రలో ఆయన చేసేవన్నీ నెగెటివ్ రోల్స్ ఉంటాయి బాలీవుడ్‌లో కూడా మీరు చూసుకుంటే. ఇక్కడికొచ్చేసి సెట్‌లో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే, ఆయన ఎప్పుడొచ్చారు మూవీస్‌లోకి, సౌత్ అయ్యుండి బాలీవుడ్‌లోకి ఎలా వెళ్లారు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అసలు హ్మ్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత డౌన్ టు ఎర్త్ ఉండి, అంత ఫ్రెండ్లీగా మాట్లాడతారని చెప్పి. సో, ఆయన్ని కలవడం, ఆయనతో పాటు ఒక సీన్ పడడం నాకు ఇదంతా కూడా ఇట్స్ హ్మ్. మెమరబుల్. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. పీస్ 3. యాహ్! 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 నువ్వెళ్ళవే నేను సాంబారేస్తా అని చెప్పి ఆగుతారు కదా! నాకు అవునండి. ఆయన ఇంట్లో ఉన్నంత సేపు ఒక హారర్ సినిమాలా అనిపించింది మాకు. భయం. ఎక్కడ ఆయన పిలవడం, భయపెట్టారు అవునండి. మొత్తం అందరిని. యాహ్! నిజంగా. సెట్‌లో కూడా ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ప్రాబబ్లీ ఆయన ఫేస్ కట్ నేను వేసిన తర్వాత చూపించలేదు. ఆయన ఇలా హ్మ్. పైకి చూస్తారన్నమాట ఎంతసేపు అన్న టైప్‌లో. అక్కడ అది కూడా చూపించుంటే బావుండేది. బట్ స్టిల్ ఆహ్, హ్మ్. హి నెయిల్డ్ నాకు యాక్చువల్లీ భయమేసింది ఆయన అది చూడగానే. హ్మ్. హ్మ్. ఆయన యాక్టింగ్ చూసే భయమేసింది. హ్మ్. యాహ్!
సో వంటలు చేస్తాను. అంటే రకరకాల వంటలు చెప్పారు. చింత చిగురు చికెను, ఆహ్, ఈ చేపల పులుసు చాలా చేశారని చెప్పి బయట లోపల రివ్యూలు ఇచ్చారు. సినిమా వాళ్ళు. ఐ మీన్ స్టోరీలో గుత్తి వంకాయ కర్రీ చాలా ఉన్నాయి కదా! రియల్‌గా ఏమన్నా కుక్ అవును. చేస్తారా? చేస్తానండి. చేస్తాను. ఓకే. ఆ! ఐయామ్ గుడ్ ఇండియన్ వరకు చేస్తాను. డీసెంట్ అంటే డీసెంట్‌గా కుక్ చేయగలను. హ్మ్. హ్మ్. ఎందుకంటే నా ఇంట్లో ఫుడే యాక్చువల్‌గా నేను ప్రిఫర్ చేస్తానెక్కువ. సో, ఐ హ్మ్. వుడ్ లవ్ టు అండ్ ఈట్. ఏదైనా ఛాన్స్ వచ్చిందా మీకు సెట్స్‌లో ఏమన్నా కుక్ చేసి చిన్న చిన్నది లైక్ ఆమ్లెట్ గాని, మీ మీ టెక్నిక్స్ కొన్ని కొన్ని ఉంటాయి కదా! మీ మీ మీరు బాగా చేసేవి. కుక్ చేసి సమంత గారికి తినిపించడం గాని, నందిని గారికి. లేదు. లేదు. అంత హ్మ్. లేదండి. హ్మ్. ఎందుకంటే అప్పటికప్పుడు రెడీ చేసేస్తారు గదా! అన్నీ. షార్ట్ హ్మ్. అయిపోవాలి. ఆహ్, ఎందుకంటే వాళ్ళు డిజైన్ చేసుకున్న స్కెడ్యూల్ ఆ టైంకి అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది ఆర్టిస్ట్‌తో మొత్తం కోఆర్డినేట్ హ్మ్. చేసుకోవడానికి. అంత ప్రిపేర్డ్ అండి. అక్కడే యాక్చువల్లీ చాలా వరకు కుక్ చేశారు సెట్స్‌లోనే హ్మ్. ఫుడ్ అంతా. సో, మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారు. నేను యాక్టింగ్ హ్మ్. మాత్రమే చేశా. యాహ్! మీది ఒక ఐ మీన్ ఆంధ్ర స్లాంగే ఉంది. మీది గోదావరి స్లాంగ్ ఉంది. సింపుల్‌గా ఏంటంటే బాగా ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి ఎలా మాట్లాడుతది. అది 1980స్ గాని, 90స్ గాని ఆ టైమ్ పీరియడ్‌లో అన్నట్టు చాలా మీకేదోగా అది కొట్టిన పిండి. మీ రీల్స్ అన్నీ చూస్తే అర్థమైపోతది. మీరు ఫాలో అయ్యే వాళ్ళందరూ వాళ్ళే. నిర్మలమ్మ గారు గాని, మీరు చెప్పినట్టు ఫస్ట్ రీల్ ఆ! వైరల్ అయింది. అవును. సూర్యకాంతం గారు గాని. సో, ఎక్కడైనా అవునవును. బట్ ఆ డైలాగ్స్ ఎక్కడన్నా ఏదైనా ఒక డైలాగ్ కొంచెం మీకు అది ఓన్ చేసుకోవడానికి టఫ్‌గా అనిపించిన డైలాగ్ ఏదన్నా ఉందా? అలాంటిదేం లేదండి. అంటే మీరు చూసుంటే నాది టోటల్ గోదావరి స్లాంగ్ కాదు. హ్మ్. మిక్స్డ్ హ్మ్. ఉంటుంది నాది. ఆ యాస గాని, ఆ సౌండ్ గాని వెళ్ళదెక్కువ. అంటే మీరు కొంచెం హ్మ్. ఇటు సైడ్ ఆంధ్ర, గుంటూరు సైడ్ గాని, నార్మల్ విజయవాడ సైడ్ అన్నీ హ్మ్. మిక్స్డ్ హ్మ్. ఉంటాయి చూడండి ఒక్కో చోట. సో, నార్మల్ ఆంధ్ర ఉంటుంది. కొన్ని చోట్ల నేను కొంచెం ఆ స్పైస్ కోసం యాడ్ చేశాను అంతే తప్ప, యాక్చువల్ నార్మల్ ఉంటుంది. మీరు గవిరెడ్డి గారిది గాని, అటు సైడ్ హ్మ్. హ్మ్. కొంచెం ఫ్యామిలీ మెంబర్స్‌ది చూసుకుంటే కొంచెం ఆ స్లాంగ్ వాళ్ళెక్కువ పెట్టారు గోదావరి సైడ్. హ్మ్. హ్మ్. మేమెందుకంటే మిక్స్డ్ రీజియన్స్ నుంచి పెరిగి వచ్చిన వాళ్ళం కాబట్టి నాది ఈ టైప్‌లో పెట్టారు. సమంత హ్మ్. గారిది పాస్ట్ ఉంది కాబట్టి కొంచెం చిత్తూరు యాస ఆవిడది పెట్టారు. హ్మ్. హ్మ్. సో, అలా అన్నీ కవర్ చేశారు నందిని హ్మ్. గారు. సో, హుహు. అది గూడా చాలా బాగా రీచ్ అయింది. ఎవరికి వాళ్ళకి అన్నీ ఒకటే టైప్‌లో లేకుండా అన్ని రీజియన్స్ కవర్ హ్మ్. చేసినట్టుగా చేసి పెట్టారు. హ్మ్. ఆహ్, ఇది నాకంటే ఇంట్లో ఎలా మాట్లాడతామో అలానే మాట్లాడానండి ఫ్రాంక్‌గా చెప్పాలంటే. హ్మ్. ఇంకా రీల్స్‌లో చాలా మంది యాక్ట్రెసెస్‌వి మిక్స్డ్‌వి ఉంటాయి కాబట్టి ఏదన్నా చేయగలను కొంచెం హ్మ్. త్రూ ప్రాక్టీస్. ఇప్పుడెలా మాట్లాడుతున్నానంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ. హ్మ్. కొంచెం వేరే స్లాంగ్స్ తీసుకెళ్ళాలంటే కొంచెం కాస్త ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఐ కెన్ హుహు. డూ ఇట్. యాహ్! హుహు. యాహ్! అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక తెలియని రూమర్ ఒక మిత్ ఉంటది. చాలా మందిలో ఏంటంటే సినిమాలు నార్మల్ పీపుల్‌కి ఒక కామన్ మ్యాన్ గాని యాక్టర్ అవ్వలేడు. సినిమాలో అందరికి ఛాన్సులు దక్కవు. దానికి బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి అని. బట్ ఈ రోజు 'చక్ దే అవును. ఇండియాలో మట్టిలో మాణిక్యాలను' వెతికినట్లు 'షారుఖ్ ఖాన్' గారు 'నందిని రెడ్డి' గారు కూడా ఇలా వెతుకుతున్నారు. రియల్ టాలెంట్‌ని అని అనిపించింది. మిమ్మల్ని పిక్ చేసుకున్న విధానం చూస్తే. అవునండి. ఆవిడ టాలెంట్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ చాలా ఆహ్, పాజిటివ్‌గా ఆలోచిస్తారండి. ఎవరికైనా సరే మనము ఏంటిలే వీళ్ళకి నేను వేరే ఎవరినన్నా చూసుకుంటాను అలా కాదు. టాలెంట్ హంట్ చేస్తారావిడ. ఎవరికన్నా నచ్చింది అనంటే యూజ్ చేసుకుంటారు. ఆవిడ అదే అన్నారు. ఇప్పుడు నేను నీకు ఇచ్చానమ్మా ఎంతమంది యూజ్ చేసుకుంటారు. సో, ఇట్స్ ఎ రైట్ టైమ్ బెటర్ యూజ్ ఇట్ అని చెప్పారు. హ్మ్. అలా మీరు మూవీలో చూస్తే కూడా అందరికి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు 'గవిరెడ్డి' గారు, 'రచన' గారు, 'ఆర్యన్' గారు, 'శ్రీలక్ష్మి' గారు, 'గౌతమి' గారు, 'ఆనంద్' గారు, 'గుల్షన్' గారు, 'దిగాంత్' గారు వీళ్ళందరికీ కూడా స్పెషల్‌గా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవ్రీబడీ హ్మ్. హాస్ దేర్ ఓన్ ఆహ్, ఆహ్, థింగ్ టు ఎగ్జిబిట్. సో, అట్లా కూడా నాకేంటంటే నేను బెస్ట్ ఫ్రెండ్ గాబట్టి నాది ఈ సైడ్ ఆఫ్ యాక్టింగ్ చూసారు గాబట్టి నేనెంత చేయగలను అన్నది జస్ట్ బీ యువర్‌సెల్ఫ్ చేసేసేయి నాకిది కావాలి ఔట్‌పుట్ అని అన్నారు. సో, హ్మ్. దాని ప్రకారం వెళ్ళాను. షీ ఈస్ వెరీ గుడ్ అండి. అంటే చాలా తక్కువ మందుంటారు. టాలెంట్‌ని పట్టుకొని వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చే వాళ్ళలో. ఐ హ్మ్. గెస్ షీ ఈస్ వన్ ఆఫ్ యాహ్! సో 'మా ఇంటి బంగారంలో' ఐ మీన్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బంగారాలే ఒక ఆర్నమెంట్ అన్నట్టు ఇప్పుడు సమంత గారి నుంచి స్టార్ట్ చేసుకుంటే సమంత గారు, నందిని గారు, రాజు గారు. వాళ్ళు బంగారం అనడానికి వాళ్ళలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీస్ చెప్పండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ. ఆహ్, నందిని గారు షీ ఈస్ ద స్వీటెస్ట్ అండి. అంటే ఎక్కడా కూడా వీళ్ళని హర్ట్ చేసో, లేపోతే వీళ్ళ చేత ఇట్లానే చేయించుకుందామనో, వీళ్ళ మాట వినట్లేదనో అసలెప్పుడూ లేదు. సో, షీ ఈస్ సో క్యూట్ అండ్ స్వీటెస్ట్.
అండ్ గైడెన్స్ పరంగా షీ ఈస్ వెరీ గుడ్ అండి. అంటే మీలాగే చెయ్యి, కాకపోతే ఈ రకంగా చెయ్యి అని గైడ్ చేస్తారు. సో, మాక్సిమం మిమ్మల్ని చూపించడానికే ట్రై చేస్తారు. అది బా నచ్చింది ఆవిడలో నాకు. అండ్ రాజ్ సార్ వచ్చేసి టిప్స్ బా ఇస్తారు. మనం ఎంత ఎక్కువ వెళ్ళిపోతున్నాం, ఎంత తక్కువ వెళ్ళిపోతున్నాము, ఏ రకంగా నువ్వు ఆ పాత్రలో చేస్తే బావుంటుంది, ఎంతవరకు చేస్తే బావుంటుందని ఆయన బాగా గైడ్ చేసేవారు. అండ్ హి ఈస్ ఆల్సో వెరీ డౌన్ టు ఎర్త్ అండి. అంటే ఆయన ఇంత చిరాకు పడడం కూడా నేను చూడలేదంటే మీరు నమ్మరు. అంటే గొంతు కూడా ఎప్పుడు లేవలేదు ఆయనది సెట్‌లో. అలా హ్మ్. నిజంగా ఎలా ఉంటారు అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే సెట్ అంతా గోల చేస్తూ ఉండేదండి. సైలెన్స్, సైలెన్స్ అని ఇదే టోన్‌లో అరుస్తూ ఉండేవారు. అమ్మో! అంత పేషెన్స్ నేనైతే రాజ్ సార్ దగ్గర నుంచే చూసి నేర్చుకున్నాను. సమంత గారు హార్డ్ వర్కింగ్ అండి. 100% ఇవ్వాలనుకుంటారు. కాన్సంట్రేషన్ మొత్తం వర్క్ పైనే ఉంటుంది. నేనిప్పుడు ఇది చెయ్యాలి. అది పర్ఫెక్ట్‌గా రావాలి. మీరు ఎన్ని టేక్స్ తీసుకుంటారు, ఏం చేస్తారని మీ ఇష్టం. చేసేవాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి మానిటర్‌లో చూసుకునేవారు. నో. ఇది బా రాలే. మళ్ళీ చేస్తాం. లెట్ ఇట్ బి మీ ఆర్ సమంత గారు ఆర్ ఎనీబడీ ఎల్స్ ఇన్ ద సెట్. మళ్ళీ చేద్దామంటే చేసేవాళ్ళు ఆవిడ. సో, పర్ఫెక్షన్ హ్మ్. సమంత. హ్మ్. సో, అండ్ ఒక్కొక్కరికి చెప్పండి. చెప్పండి. యాహ్! షీ ఈస్ సో స్వీట్ అండి. ఫ్రెండ్లీ హ్మ్. అండ్ హ్మ్. పర్ఫెక్షనిస్ట్. విష్ డౌన్ టు ఎర్త్ చేసుకున్నారా? ఆల్సో. ఇప్పుడు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారా? సమంత లాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలి నాకు. ఇక్కడ ఇండియా వచ్చేసిన తర్వాత అని ఏమన్నా? అయ్యో! డెఫినైట్‌లీ అండి. ఆ! వాళ్ళు దొరికితే అంతకంటేనా. కాదు సో, మీ నిజంగా బెస్ట్ ఆ! ఉంటారనుకుంటున్నా నేను. యాహ్! యాహ్! మేము 'కిరణ్మయి' లాంటి ఐ మీన్ ఎయిదర్ ఫీమేల్ వెర్షన్ ఆర్ మేల్ వెర్షన్ 'కిరణ్మయి' లాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలని మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం మేము. ఓహ్! యాహ్! అది ఖచ్చితంగా హ్మ్. నెరవేరాలని కోరుకుంటున్నానండి. థాంక్ యూ. సో, అండ్ యాహ్! మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరి జర్నీలో అద్భుతమైన సినిమాలున్నాయి. లైక్ 'నందిని' గారు 'అలా మొదలైంది' నుండి, మన 'సమంత' గారు 'ఏమ్మాయి చేసావే' నుండి, ఇంకా 'రాజు' గారైతే అక్కడ ఆయన ఒక మాస్టర్ మైండ్ ఆయన బాలీవుడ్‌లో. అవును. సో, అవును. వీళ్ళ వీళ్ళ మూవీస్‌లో మీ పర్సనల్ ఫేవరైట్ ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పండి. 'నందిని' గారిది నాకు 'ఓ బేబీ' ఇష్టమండి. హ్మ్. 'ఓ బేబీ' బాగా ఇష్టం. ఎందుకంటే రీజన్? ఎందుకంటే నేను ఇప్పుడు ఈ కొరియన్ డ్రామా ఫీల్ ఉంటుంది కదండీ! అది ఆ! నేను అలాంటివి ఆ! చాలా ఎక్కువ. అంటే నాకు కొంచెం థ్రిల్లర్ గాని, కొంచెం ఆ మ్యాజికల్ టచ్ ఉన్నవి గాని, అలాంటివి ఎక్కువ ఇష్టం. సైకో థ్రిల్లర్స్, హారర్ గాని, ఇలాంటి ఫిక్షనల్‌వి అన్నీ చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తూ ఉంటాను నేను. సో, దట్స్ మై జాన్రా, ఫేవరెట్ జాన్రా. సో, హ్మ్. అది దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఇంకా సమంత గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. అందులో హ్మ్. లక్ష్మి గారి యాక్టింగ్ నాకు బాగా ఇష్టం. సో, ఓన్లీ హ్మ్. ఆవిడ యాక్టింగ్ కోసం నేను పెట్టుకొని చూసేదాన్నండి ఫ్రాంక్‌గా చెప్పాలి అనంటే. ఆవిడ బాడీ లాంగ్వేజ్ అలా నడవడం గావచ్చు, ఆ యాస తీసుకొని తిట్టడం గావచ్చు. నేను పాత మూవీస్‌లో కూడా ఆవిడ యాక్టింగ్‌కి బాగా పెద్ద ఫ్యాన్‌ని నేను. సో, ఆవిడ కోసం చూస్తూ ఉండేదాన్ని. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఫ్రాంక్‌గా చెప్పాలి అనంటే. రాజ్ సార్ మూవీస్‌లో 'స్త్రీ' బాగా ఇష్టం నాకు. ఆయన రోట్ దట్ మూవీ ఆల్సో. ఇప్పటికి భయమేస్తూ ఉంటుంది. ఆ 2 కాళ్ళు పైనుంచి వేలాడుతూ అది. మెయిన్ హ్మ్. ఆయన చేసుకున్న ఏరియాస్ అది. ప్రాబబ్లీ ఆ సెట్స్ అంటారో ఏరియా నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. అది ఇప్పటికి కొంచెం ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' గారిది ఆ దెయ్యం వచ్చిన టైంలో హ్మ్. కంటే మీకు ఆ ప్లేస్ సరౌండింగ్స్ చూసి మనకెక్కువ భయమేసేది. హ్మ్. సో, దాని ప్రకారం ప్రాబబ్లీ హి ఈస్ వెరీ ప్రో ఇన్ దోస్ కైండ్ ఆఫ్ యాక్షన్స్. హ్మ్. ఇంకొకటి ఎక్కువ రాజాలో నాకు నచ్చేదేంటంటే, ఆయన చాలా ఫెమినిస్ట్ అండి. హి హ్మ్. ఈస్ యాహ్! హి గివ్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు వుమెన్. అంటే ఎవ్వరు హ్మ్. తక్కువ కాదు. మెన్ అండ్ వుమెన్ ఆర్ ఈక్వల్ అనేది ఆయన చూపిస్తారు. మీ 'స్త్రీస్' మూవీలో కూడా చూస్తే ఎండ్‌లో మీకు వాళ్ళు చెప్పేదేంటంటే, ఒక ఆడదలా బలైపోయింది. అందువల్ల మగాళ్ళ వెనకాల పడి చంపుతోంది. హ్మ్. సో, ఆవిడ స్టోరీ అప్పుడు చూపిస్తారు. ఎందుకవుతోంది ఇలాగా అని జెప్పి. హ్మ్. సో, మీకు మారుమూల గ్రామాల్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు. ఆడవాళ్ళది ఎట్లా ట్రీట్ జేస్తారు, ఏంటి అనేది. ఇంకా ఎవరు బయటకొచ్చి అయితే ఎక్స్‌ప్లోర్ చేయలేకపోతున్నారు. సో, అదంతా మారాలి అన్న కాన్సెప్ట్ ఆయనది ఎప్పటినుంచో ఉంది. ఎందుకంటే మేము సెట్‌లో మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు. ఏంటి హూ ఆర్ వి టు డామినేట్ విమెన్? ఆహ్, అందరూ ఈక్వలే. ఎవ్రీబడీ ఈస్ ఈక్వల్. నీకెలా టేస్ట్స్ ఉంటాయో వాళ్ళకి గూడా అలాగే ఉంటాయి. సో, మై కాన్సెప్ట్ ఈస్ ఎవరన్నా చేయగలరు. ఏ పనైనా ఎవరన్నా చేయగలరు. ఆహ్, ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకుంటుంది. సో, అది చూపించాలనుకుంటున్నాను అనన్నారు. అది నచ్చింది హ్మ్. సార్‌లో. నైస్. అండ్
సమంత గారి మూవీస్‌లో నాకు బాగా నచ్చింది 'అ ఆ' అండి. త్రివిక్రమ్ గారిది హ్మ్. హ్మ్. 'అ ఆ' చాలా ఇష్టము. ఆవిడ పెర్ఫార్మన్స్ అందులో షీ నెయిల్డ్ ఇట్. హ్మ్. ఎందుకంటే ఆవిడ ఆ క్యారెక్టర్‌కి సూట్ అయ్యారు. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి మ్యాచ్ అయిపోయారు. పెర్ఫార్మన్స్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. దాని తర్వాత 'రంగస్థలం.' ఈ 2 నాకు హ్మ్. చాలా ఇష్టం. యాహ్! నైస్. మాకు మీలో బాగా నచ్చేదేంటంటే, ఇప్పుడు ఐ మీన్ జెన్‌జీ ఎరా ఇది సోషల్ మీడియా ఎరా. సోషల్ మీడియాని కరెక్ట్‌గా ప్రాపర్‌గా యూజ్ చేసుకొని, మన రూట్స్‌ని మళ్ళీ గుర్తు చేస్తారు. మీరు ఆ పాత సినిమాల్ని, ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఎవరు చూడని ఆ డైలాగ్స్‌ని అంటే ఆ! వాళ్ళెంత గొప్పగా నటించారనేది ఎవరికీ తెలీదు. ఇప్పుడు తెలిసిందంతా ఏంటంటే అగ్రెసివ్‌గా ఉండేవాళ్ళు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఇవి మాత్రమే తెలుసు అందరికి. బట్ అవునండి. మీరవి గుర్తు ఇలా చేస్తున్నారు. అది చెప్పాలంటే మాకు బాగా నచ్చింది. అవునండి. అంటే వీళ్ళకి తెలీదండి. అంటే నేను నా చిన్నప్పటి నుంచి ఆ మూవీస్ చూసాను గాబట్టి ఆహ్, అంత లేదు. ఐయామ్ ఎ మిలీనియల్ యాక్చువల్లీ చెప్పాలనంటే. హ్మ్. హ్మ్. సో, మాకు ఐడియా ఉంది. వాళ్ళెలా యాక్ట్ చేసేవాళ్ళు, ఆ టైప్‌లో 90స్ గాని, 80స్ గాని, ఆ మూవీస్ అన్నీ మేము కూర్చొని చూసేదాన్ని. ఆహ్, వాళ్ళ డెప్త్ కూడా ఎక్కువుండేదండి వాళ్ళ రోల్‌లో కూడా. వాళ్ళ డైలాగ్స్ కూడా హెవీ డైలాగ్స్ ఉండేవి. సో, వాళ్ళని వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవడానికి స్కోప్ కూడా ఎక్కువుండేది. అండ్ వాళ్ళు చాలా మంది థియేటర్ ఆర్టిస్ట్స్ అండి అప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళందరూ. సో, చాలా ఆర్గానిక్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడంటే ఇక్కడి నుంచి, అక్కడి నుంచి వస్తున్నారు గానీ, వాళ్ళందరూ రియల్ యాక్టర్స్. ఐ మీన్ యాస్ ఫార్ యాస్ ఐ నో. సో, హ్మ్. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఏ టైప్ ఆఫ్ యాక్టింగ్ చేసేవాళ్ళనేది ఇప్పుడు వాళ్ళకి తెలీదు. ఆహ్, ద యాక్చువల్ గుడ్ థింగ్ అబౌట్ దెమ్ అనేది వీళ్ళకి తెలీదు ఇప్పటి వాళ్ళకి. సో, ఐ థాట్ యూ నో అది పోకూడదు. దట్ ఈస్ సంథింగ్ స్పెషల్ అని నాకు ఎప్పటినుంచో ఉంది. సో, ఐ వాంటెడ్ హ్మ్. టు షోకేస్ ఇట్. సో, ఆ సూపర్. రకంగా సూపర్. చేశాను. యాహ్! సో మీరు యాక్టింగ్ ఐ మీన్ రేపొద్దున్న ఎలాగో పెద్ద యాక్టర్ అవుతారు. అయిపోయిన తర్వాత కూడా ఆ రీల్స్ అయితే మేము మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉంటాం. ఆ కైండ్ ఆఫ్ రీల్స్. అలాంటి యాహ్! అద్భుతమైన డైలాగ్స్. యాహ్! డెఫినెట్‌గా కంటిన్యూ చేస్తానండి. ఐ హ్మ్. విల్ డూ హ్మ్. థట్. యాహ్! కొంచెం గ్యాప్ వచ్చింది. ఐ విల్ గెట్ బ్యాక్ టు ఇట్. హ్మ్. యాహ్! అండి. అంటే సినిమా తర్వాత మీ ఇంట్లో వాళ్ళేమంటున్నారు? మా ఇంటి బంగారం అని చెప్తున్నారా మీ గురించి? మా ఇంటి బంగారం, మా అయ్యో! ఇంటి బంగారం అని? అంటున్నారు. మా ఇంటి 'సమంత' మూవీ 'మా ఇంటి బంగారం', 'మా ఇంటి బంగారం నువ్వు' అని అంటున్నారు. యాహ్! ఆహ్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్మ్. హ్మ్. వాళ్ళు కూడా అంటే అనుకోలేదు ఇంత ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. చూసారు ఇంతకాలం వెళ్ళొస్తున్నాను షూట్‌కేనంటే అప్పుడు వాళ్ళకి కూడా ఐడియా వచ్చింది బావుంటుంది అని. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అంటే హ్మ్. వాళ్ళు చూసి ఎంత బా యాక్ట్ చేసావు అని అంటున్నారు. నా రీల్స్ చూసుంటారు గానీ ఆన్ హ్మ్. స్క్రీన్ చూసి లేదు అంత బా పెర్ఫార్మ్ చేసావు అని చెప్పి పొగుడుతున్నారండి అందరూ. హ్మ్. అండ్ ఫైనల్లీ ఎలాగో వచ్చేస్తారు. మీకు ఐ మీన్ ఒక మంచి రోడ్ పడుతుంది. మీరు హైవేలో అవునండి. వెళ్తారా? ఆహ్, మధ్యలో మలుపులు తీసుకుంటారా? ఏంటనేది మీ వెహికల్ మీద, మీ స్పీడ్ మీద, మీ వే ఆఫ్ సెలక్షన్ మీద ఆధారపడి ఉంటది. సో, ఏ కైండ్ ఆఫ్ అవును. స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎలా ఐ మీన్ మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? సేమ్ అండి. అంటే ఇట్లాంటి మంచి స్క్రిప్ట్ దొరికి, ఇలాంటి డీసెంట్ రోల్స్ వస్తేనే చేద్దామని అనుకుంటున్నానండి. మంచి హ్మ్. క్యారెక్టర్ ఉంది. నా స్కిల్స్‌ని ఎగ్జిబిట్ ఎలా చేసుకోగలను అనే రోల్ ఉంటే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేద్దామని అనుకుంటున్నా. అయితే గుడ్ హ్మ్. ప్రొడక్షన్ హౌస్ కొంచెం మంచి యాక్టర్స్‌తో చేస్తే వాళ్ళతో పాటు ఈక్వల్‌గా నేను కూడా షోకేస్ అయ్యే టైప్ రోల్స్ చేద్దామని అనుకుంటున్నా. విచ్ ఆర్ డీసెంట్ అండ్ హ్మ్. నీట్. యాహ్! యాహ్! టిల్ డేట్ నాకు తెలిసి కాల్స్ వచ్చే ఉంటాయి. ఏదైనా ఐ మీన్ డిస్కషన్ దాకా వెళ్ళిందా? ఈ 'మా ఇంటి బంగారం' రిలీజ్ తర్వాత? ఇంకా నడుస్తున్నాయండి ప్రస్తుతం. హ్మ్. హ్మ్. టోటల్‌గా ఏం జస్ట్ ప్రాసెస్‌లో ఉంది. హ్మ్. హ్మ్. యెస్. యాహ్! ప్రాబబ్లీ. హ్మ్. సో, అదర్ దెన్ సమంత గారు హూ ఈస్ యువర్ ఇన్‌స్పిరేషన్ అండి? బికాజ్ సమంత గారిని దగ్గర నుంచి చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు అడ్మైర్ చేస్తారు ఆవిడని. వన్ ఆఫ్ ద ఇన్‌స్పిరేషన్స్ అనే అనుకుంటారు. బట్ అదర్ దెన్ సమంత గారు మీకు టీఎఫ్ఐలో ఎవరు? సౌత్ ఇండస్ట్రీలో ఎవరు? ఏ హీరోయిన్? సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే 'అనుష్క' గారు ఇష్టమండి. హ్మ్. అండ్ ముందర మీరు పాత మూవీస్‌లో చూసుకుంటే నాకు 'భానుప్రియ' గారు, 'శ్రీదేవి' హ్మ్. గారు మెయిన్ 'శ్రీదేవి' గారండి ఫస్ట్ చెప్పాలనంటే. ఎందుకంటే ఆవిడ అందం పక్కన పెడితే, పర్సనాలిటీ పక్కన పెడితే, ఆవిడ యాక్ట్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ హ్యూమర్ తీసుకొస్తారు. హ్మ్. ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్‌తో. అది చాలా కష్టం అండి టు జనరేట్ దట్ కైండ్ ఆఫ్ కామెడీ అలాంగ్ విత్ ద కైండ్ ఆఫ్ సీరియస్‌నెస్ ఆఫ్ ది రోల్ జనరేట్ చేయడం అనేది. హ్మ్. సో, ఆవిడ హ్మ్. మొత్తం మిక్స్డ్ యాక్షన్స్ అన్నీ చేసేవారు. ఆవిడ అంత లీడ్ రోల్‌లో ఉండి కూడా. సో, అది నేను ఏ హీరోయిన్‌లోనూ ఎక్కువ చూడలేదండి. చాలా తక్కువ. అది మళ్ళీ 'భానుప్రియ' గారిలో ఎక్కువ చూసాను నేను.
ఆవిడ కూడా హ్మ్. కళ్ళతో మాట్లాడి కామెడీ హ్మ్. జనరేట్ చేసి కూడా చేశారు. తర్వాత హ్మ్. రమ్యకృష్ణ గారు ఏ పాత్ర చేసినా సూట్ అవుతారు. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోతారు. హ్మ్. ఇప్పుడు వేరే యాక్టర్స్‌తో చూసుకుంటే యాక్ట్రెసెస్‌లో దీనికి సూట్ అవుతారు, అవ్వరు అనే దాన్ని బట్టి ఉండదు. దో దే కెన్ డూ ఇట్. ఆవిడ సూట్ అవ్వరు అనేది ఏ పాత్ర లేదు రమ్యకృష్ణ గారిలో. హ్మ్. సో, హ్మ్. నేను ఫ్యాన్ ఆఫ్ రమ్యకృష్ణ గారు, శ్రీదేవి గారు, భానుప్రియ గారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ థట్ తర్వాతొచ్చేసి అనుష్క గారిది బాగా నచ్చింది. సమంత గారు. హ్మ్. ఆహ్, సో, వీళ్ళని కొంచెం నేను ఎక్కువ హ్మ్. ఆహ్, ఐడలైజ్ చేస్తానండి. యాహ్! సో, హీరోయిన్. అంటే మేము కూడా అబ్జర్వ్ చేసిందేంటంటే అందరికీ తెలుసు. కళ్ళు ఎంత బావుంటే ఎక్స్‌ప్రెషన్స్ అంత బా ఇవ్వగలరని. మీకు కూడా ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ మీ కళ్ళు. పెద్ద కళ్ళు. ఆ! ఓకే. యాహ్! యాహ్! ఆ! యాహ్! సో, మీకు ఓకే. కూడా ఆ థాంక్ యూ. కళ్ళుని బాగా హింస పెట్టే రోల్స్ రావాలని కోరుకుంటున్నాం మేము. యాహ్! ష్యూర్ అండి. డెఫినైట్‌లీ. ఐ మీన్ వస్తే డెఫినెట్‌గా చేస్తాను. యాహ్! 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 థాంక్ యూ థాంక్ యూ. అండి. థాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకిచ్చారు. చాలా బా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీ మీ ఐ మీన్ గోల్డెన్ మంజుషని ఇంకా బయట పెట్టాలి. ఆ ట్రెజర్ వాల్యూని ఇంకా అందరికి తెలియాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయ్యో! డెఫినైట్‌లీ అండి. ఐ మీన్ నాకొచ్చిన ఛాన్సెస్ బట్టి డెఫినైట్‌లీ ఐల్ షోకేస్ మై టాలెంట్. సో, అందరూ ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.